హాయ్, దిస్ ఇస్ దుర్గా శ్రీరామ్, బిగ్ బాస్ అనలిస్ట్. బిగ్ బాస్ సీజన్ 8లో తెలుగులో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయిపోయింది. ఈ ఫ్యామిలీ వీక్ స్టార్ట్ చేసే ముందే సరదాగా బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు ఈరోజు ఎపిసోడ్ని కూడా. ఎందుకంటే నబీల్కి స్వీట్ తినకూడదని ఒక పనిష్మెంట్ ఉంది. సో దాన్ని తీసేసే ఉద్దేశంతో సరదాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఫస్ట్ కన్ఫెషన్ రూమ్లోకి రమ్మన్నాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళేసరికి అక్కడ క్యారెట్ హల్వా పెట్టి అక్కడ నబీల్కి నీకు ఇంకా ఈరోజు నుంచి నువ్వు ఎంత కావాలంటే అంత స్వీట్ తినచ్చు అని చెప్పి ఆ స్వీట్ తినమన్నాడు. చాలా థ్యాంక్స్ చెప్పి నబీల్ హ్యాపీగా హల్వా తినేశాడు. సో బయటకు వచ్చి చెప్పిన తర్వాత కూడా బయటకు వచ్చి అందరికీ చెప్పాడు, నాకు ఇంకా ఈ పనిష్మెంట్ లేదు, నేను ఎంతైనా తినచ్చు, స్వీట్ తినచ్చు అని. కానీ పక్కనే ఉన్న రోహిణి అడిగింది, ఏంటి మాకేంటి గ్యారంటీ ఏంటి, మాకు నువ్వు అలా చెప్పట్లేదు గ్యారంటీ ఏంటని. సరే అది అయిపోయిన తర్వాత మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి యాక్టివిటీ రూమ్లోకి పిలిచాడు. యాక్టివిటీ రూమ్లోకి పిలిచి అక్కడ మళ్ళీ ఇంకొక స్వీట్, అక్కడ ఇంకో స్వీట్ పెట్టి ఆ డోర్స్ క్లోజ్ చేసి అది తింటూ ఉండగా అసలు నబీల్ అడిగాడు, ఏంటి బిగ్ బాస్ ఇవాళంతా నన్ను ఇంకా స్వీట్లు పెట్టి చంపేస్తారా ఏంటని. సో ఎనీవే ఆ స్వీట్ తింటూ ఉండగా బయట వాళ్ళ మదర్ని ఎంట్రీ చేశారు. గేట్ ఓపెన్ చేసి వాళ్ళ మదర్ ఎంట్రీ అయింది. హౌస్లో ఉన్న మిగతా హౌస్ మేట్స్ అందరూ ఆవిడ దగ్గరికి వెళ్ళారు. ఆవిడకి నమస్కారం చేశారు. ఇంకా ఆవిడతోటి సరదాగా మాట్లాడుతున్నారు. కానీ ఈ మదర్ వచ్చిన విషయం లోపల యాక్టివిటీ రూమ్లో ఉన్న నబీల్కి తెలియదు. అది స్వీట్ తినే కార్యక్రమంలో ఉన్నాడు. కానీ తర్వాత సడన్గా చూశాడు, టీవీలో వాళ్ళ మదర్ వచ్చినట్టు కనపడింది. సో చాలా ఎమోషన్ ఫీల్ అయ్యాడు. తర్వాత యాక్టివిటీ రూమ్ నుంచి బయటకు వచ్చి వాళ్ళ మదర్ని కలిశాడు. కాసేపు మాట్లాడుకున్నారు, ఎలా ఉంది నా ఆట అని అడిగాడు. ఓకే, బాగానే ఆడుతున్నావు నువ్వు, అందరితో ఎక్కడ గొడవ పడకంటే, నేను గొడవలు ఏం పడట్లేదు, ఓన్లీ ఆ నామినేషన్లప్పుడు మాత్రం ఒకటి తప్పులు ఒకళ్ళు చూపించి ఆ రోజు నామినేట్ చేయాలి కాబట్టి ఆ ఒక్కరోజు తప్ప మిగతాదంతా నేను అందరితో బాగానే ఉన్నా అని చెప్పాడు. బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడని చెప్పింది ఆవిడ. తర్వాత కాసేపు ఆగిన తర్వాత ఆవిడ వెళ్ళిపోయిన ముందు ఒక సాంగ్ వేసి ఆ సాంగ్తో అందరూ ఆవిడ చుట్టూతో డ్యాన్స్ చేయడం ఇవన్నీ జరిగినాయి. సో ఆవిడకి ఫేర్వెల్ చెప్పారు, ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. సరే కాసేపు ఆగిన తర్వాత రోహిణి వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు, రోహిణి వాళ్ళ మదర్ వచ్చారు. రోహిణి వాళ్ళ మదర్ తను మాట్లాడుకున్నారు. సో వాళ్ళు కూడా ఎలా ఉంది ఏంటి ఆట ఎలా ఉంది అంటే బాగానే ఉంది, అందరూ బాగా ఆడుతున్నారని చెప్పారు. సో ఆవిడే ప్రత్యేకించి చెప్పింది ఏంటంటే, రోహిణికి వాళ్ళ అమ్మగారు చెప్పింది ఏంటంటే, నువ్వు బయట ఎలా ఉన్నావో ఇక్కడ కూడా అలాగే ఉన్నావు, కానీ అందరూ అలా లేరు, నువ్వు అందరినీ నమ్మకు అని చెప్పింది ఆవిడ. మొత్తం ఎవరెవరి పేర్లు చెప్పలేదు, కానీ నీ వెనకాల చాలా జరుగుతున్నాయి, నువ్వు అందరినీ నమ్మకు, నీ ఆట నువ్వు ఆడుకో తప్ప అందరినీ నమ్మకని చెప్పింది. సో ఆవిడతో కూడా బాబు కూడా వచ్చాడు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాసేపు ఆగిన తర్వాత అందరినీ ఫ్రీజ్ చేసి అంటే ఇప్పుడు ప్రతి సీజన్లోనూ ఉంటుంది అది. సో అందరినీ ఫ్రీజ్ చేయడం, ఆ ఫ్రీజ్ చేసే దాంట్లో కూడా మళ్ళా ఈ పృథ్వీను విష్ణుప్రియ ఇద్దరు క్లోజ్గా ఉండి ఒకళ్ళొకళ్ళు కావలించుకుని అలా ఉండగా ఫ్రీజ్ చెప్పంగానే విష్ణుప్రియ ఇంకా మరీ ఆనందంగా కావలించేసుకుని అలా ఉండిపోయింది. తర్వాత విష్ణుప్రియకి రిలీజ్ చెప్పిన తర్వాత కూడా పృథ్వీకి దూరంగా జరగకుండా అలా కావలించుకునే ఉంటే ఊరికే తలకాయ మాత్రం, అంటే మూమెంట్ ఇవ్వాలి కాబట్టి తలకాయ మాత్రం వంచి మళ్ళీ అతని గుండెలు కత్తుకుంటూ అలా 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 చేస్తూ ఉంది. ఇదే విష్ణుప్రియ కొంప ముంచబోతుంది. ఇది ఎందుకు చెప్తున్నానైతే మళ్ళీ కాసేవాకి చెప్తాను. సో మొత్తానికి విష్ణుప్రియ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఫ్రీజ్ చేయడం అంతా కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉంది. ఈలోపు రోహిణి వచ్చింది. రోహిణి వాళ్ళిద్దరిని కొంచెం వెటకారంగా చూస్తున్న టైంలో రోహిణికి ఫ్రీజ్ చెప్పారు, ఇలా మూతి పెట్టి అలా ఉండిపోయింది. సో అంత ఎంటర్టైన్మెంట్లో మొత్తం అంతా బిగ్ బాస్ చేస్తూ ఒక ఈ పృథ్వీని కూడా రిలీజ్ చేయగానే పృథ్వీ మాత్రం పక్కకి వెళ్ళిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాసేపు ఆగి విష్ణుప్రియకి పృథ్వీకి మధ్యలో పృథ్వీకి రిలీజ్ చెప్పగానే పృథ్వీ పక్కకి వెళ్ళిపోయాడు. అంటే విష్ణుప్రియ అలాగా అక్కడే ఉండిపోకుండా తను మాత్రం పక్కకి వెళ్ళిపోయాడు. ఇది చాలా విషయాలు నేర్పిస్తుంది విష్ణుప్రియ, కానీ నేర్చుకునే ఉద్దేశంలో అమ్మాయి లేదు.
నాగార్జున గారు చెప్పినా నేర్చుకునే ఉద్దేశం లేదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చి చెప్పినా నేర్చుకునే ఉద్దేశంలో లేదు. నామినేషన్లు చేసేటప్పుడు అందరూ చెప్తున్నా కూడా అదే కారణాన్ని చెప్తున్నా కూడా ఆ అమ్మాయి నేర్చుకునే ఉద్దేశంలో లేదు. ఎంతసేపు పృథ్వీ 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 ఇంకా అదే జాస్లో ఉంది. సరే, ఆ విషయాన్ని కలిసి పక్కన పెడితే ఇప్పుడు ఈ రిలీజ్ అయిన వాళ్ళల్లో నబీల్ కొంచెం బయటకు వచ్చాడు. ఎందుకో బయటకు వచ్చేసరికి పైనుంచి రాకెట్లు విసిరారు, పేపర్ రాకెట్లు ఉంటాయి కదా, ఆ పేపర్ రాకెట్లు బిగ్ బాస్ టీము పైనుంచి విసిరింది హౌస్లో. సో రాకెట్లు వస్తున్నాయి అని చెప్పి నబీల్ వెళ్ళి తీసుకున్నాడు. దాంతో మళ్ళీ ఈలో మిగతా వాళ్ళు కూడా వచ్చారు. నబీల్ ఒక 3 పేపర్లు తీశాడు. తీరా చూస్తే వాటిలన్నింటిలో యష్మికి సంబంధించిన లెటర్, వాళ్ళ ఫాదర్ రాసిన లెటర్ అవి ఉన్నాయి. సో అవి తీసుకెళ్ళి ఇవ్వంగానే యష్మి చాలా ఎమోషన్ ఫీల్ అయిపోయింది. ఈ ఎమోషన్ ఫీల్ అవుతూ ఉండగా ఈ ఎపిసోడ్ని ఎండ్ చేశాడు. పాప పాప అని అరుస్తూ యష్మి అరుస్తోంది, పాప రా పాప రా పాప అని. అక్కడ ఎపిసోడ్ని ఎండ్ చేశారు. రేపు దాంట్లో వాళ్ళ ఫాదర్ ఎంట్రీ, ఇంకా ఎక్కువ ఎమోషన్ ఫీల్ అవుతుంటాం, యష్మి ఎమోషన్ ఫీల్ అవడం, ఆయన కాళ్ళకి నమస్కారాలు పెట్టడం, ఇవన్నీ కూడా రేపు ఎపిసోడ్లో ఉన్నాయి. రేపు ఇంకా కొంతమంది కూడా వస్తారు. సో అది ఈరోజు హ్యాపీగా మొత్తం ఈ మధ్యలో కూడా టోటల్గా ఈ ఫ్యామిలీలు 2 ఫ్యామిలీలు అంటే నబీల్ ఫ్యామిలీ, అట్ ది సేమ్ టైం రోహిణి ఫ్యామిలీ ఇవి వచ్చే మధ్యలో, తర్వాత యష్మికి లెటర్ వచ్చే మధ్యలో కూడా టోటల్గా అంతా ఎంటర్టైన్మెంట్ వేలోనే చేశాడు. ఈ వారం అంతా టోటల్ ఎంటర్టైన్మెంట్ వీక్ అని చెప్పి బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. సరదాగా అందరితో స్కిట్లు చేయిస్తున్నారు. ఆ స్కిట్ల మధ్యలో ఏంటంటే ఒక పెళ్లి చూపుల ఎపిసోడ్ లాగా ఒక ఈ మొత్తం టీం అందరూ కలిసి విడిపోయి పెళ్లి చూపులు, ఆడపెళ్లి వాళ్ళు, మగ పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులు అదంతా చేశారు. అందులో పెళ్లి కొడుకుగానేమో గౌతమ్ కృష్ణ, పెళ్లి కూతురుగానేమో రోహిణిని చూసి అబ్బాయి ఎంత స్లిమ్గా ఉందంటున్నాడు గౌతమ్ కృష్ణ. ఆ పెళ్లి కూతురు చెల్లెలేమో యష్మి, పెళ్లి కూతురు ఫాదర్ టేస్టీ తేజ. అట్లా సరదాగా చేశాడు. ఆ టేస్టీ తేజకి వైఫ్గానేమో ప్రేరణ, ఇటువైపు మగపిల్లవాడ వైపు ఏమో గౌతమ్ కృష్ణకి తల్లిగానేమో విష్ణుప్రియ, ఫాదర్గానేమో ఇదే మన పృథ్వీ. అట్లా మొత్తాన్ని డివైడ్ అయ్యి ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్గా చేశారు. ఆ ఎంటర్టైన్మెంట్ చేసిన దాంట్లో టేస్టీ తేజ అదరగొట్టేశాడు. సారీ ఇందాక చెప్పింది తప్పు చెప్పాను నేను. ఏదంటే గౌతమ్ కృష్ణకి తల్లి ఏమో విష్ణుప్రియ, ఫాదర్ ఏమో అవినాష్. సో అవినాష్ ఎరగొట్టేసాడు అసలు సూపర్గా. అవినాష్, టేస్టీ తేజ, రోహిణి చాలా బాగా చేశారు, చాలా ఎంటర్టైనింగ్గా చేశారు. సో అలా ఈరోజు ఫుల్ ఎంటర్టైన్మెంట్ తోటి ఈ రోజు గడిచింది. రేపు కూడా బహుశా ఆల్మోస్ట్ ఆ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ వీటితోటి గడిచే అవకాశం ఉంది. ఈ ఎపిసోడ్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు నామినేషన్ విషయానికి వచ్చేసరికి చాలా ట్విస్ట్లు వచ్చేసి, ఇందాక నేను చెప్పాను కదా ఆ ట్విస్ట్, విష్ణుప్రియకి సంబంధించిన ట్విస్ట్. సరే, నామినేషన్లు అయిపోయినాయి కదా, నామినేషన్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ఎవరెవరికి ఓటింగ్ ఎలా పడుతుందని చూస్తే ఒకసారి అందరికన్నా గౌతమ్ కృష్ణకి టాప్లో ఉన్నాడు. గౌతమ్ కృష్ణ 30% తోటి టాప్లో ఉన్నాడు. ఎందుకంటే నిన్న నామినేషన్ టైంలో అసలు పృథ్వీతో మాట్లాడిన విధానం, నీకు అసలు నేనేం భయపడినా మిగతా వాళ్ళని భయపెడతావేమో, నీ కండలు చూపించో, అరిచో, లేదా కోపంగా చూసో, నేనేం భయపడినని చెప్పిన విధానం అదంతా కూడా, తర్వాత ప్రేరణకి చెప్పిన సమాధానాలు, ఇవన్నీ కూడా అందులో పైగా ఇవాళ కూడా ప్రేరణతోటి ఇష్యూ జరిగింది. ఆ కిచెన్లో కడగమని పిలవడం, కొంచెం కాసే అందరినీ చేయట్లేదు, నన్ను ఒక్కడిని మాటికి పిలుస్తున్నాం అనగానే కొంచెం వెటకారంగా మాట్లాడడం ప్రేరణ. అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంట్ ప్రేరణది తప్పు కనిపిస్తుంది. సో అక్కడ కూడా చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నాడు గౌతమ్ కృష్ణ. సో ఇవన్నీ చూసిన తర్వాత గౌతమ్ కృష్ణకి బాగా బయట ఫ్యాన్స్ పెరిగిపోయారు. 30% తోటి ఇప్పుడు టాప్లో ఉన్నాడు. దాని తర్వాత షాకింగ్ విషయం ఏంటంటే సెకండ్ ప్లేస్లో టేస్టీ తేజ వచ్చాడు. నేను నిన్న వీడియోలో చెప్పాను, మొత్తం కర్ణాటక బ్యాచ్ అంతా కూడా కర్ణాటక గ్రూప్ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కలిసి టేస్టీ తేజని ఎప్పుడైతే టార్గెట్ చేశారో
దానికి తగ్గట్లాగా నిన్న ఎంత స్ట్రాంగ్గా టేస్టీ తేజ ఉన్నాడో అది చూసిన తర్వాత ప్లస్ ఆ స్ట్రాంగ్గా ఉండటాన్ని చూసి ఓట్లు పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం అతనికి వాళ్ళ మదర్ ఈ వీక్లో రారన్నది ఏదైతే సింపతి ఉందో అది బాగా వర్కౌట్ అవుతుంది. అతను కూడా చాలా స్ట్రాంగ్గా తను చేయగలిగినంత చేస్తున్నాడు. అంత పర్సనాలిటీ పెట్టుకుని కూడా చాలా బాగా ఆడుతున్నాడు. సో అదే అదే ఒక్క గుడ్డు దాంట్లో తప్పు చేశాడు తప్ప, తప్పు చేసినా కూడా వెంటనే నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు. సో అందువల్ల మళ్ళీ యష్మితోటి నేను తప్పు చేశాను కరెక్టే, నీది కూడా తప్పే కదా అంటే తను మాత్రం తప్పు కాదంటాం. తను తప్పని అందరికీ అర్థమయ్యేలాగా టేస్టీ తేజ చెప్పడం, ఇవన్నీ కూడా టేస్టీ తేజకి బాగా వర్కౌట్ అయినాయి. సడన్గా సెకండ్ ప్లేస్లోకి వచ్చేసాడు. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో 20% తోటి సెకండ్ ప్లేస్లోకి టేస్టీ తేజ వచ్చేసాడు. మొన్నటిదాకా బాగా ఓటింగ్ జరుగుతుంది అనుకున్న యష్మికి ఇప్పుడు తగ్గిపోయింది. మొత్తం ఓటింగ్ అంతా కూడా ఒకేసారి చాలా పర్సెంటేజ్ తగ్గిపోయింది. 30% పైన ఉన్నది ఇప్పుడు యష్మి 18%లోకి వచ్చేసింది. దీనికి కారణం ఏంటంటే ఈ నిన్నటిదాకా నేను చెప్పిన కర్ణాటక ఓటింగ్ ఏదైతే ఉందో ఆ కన్నడ ఓటింగు ఇప్పుడు వీళ్ళందరూ కనుక ఉంటే కనుక నిఖిల్ ఓటర్లందరూ కూడా మొన్నటిదాకా యష్మికి వేశారు. నిఖిల్ లేకపోతే కనుక నామినేషన్లో యష్మికి వేశారు. ఒకేసారి అమ్మాయికి 30%, 40%, 35% అట్లా రకరకాలుగా వచ్చిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 18% పడిపోయిందంటే కారణం ఏంటంటే నిఖిల్ ఓటర్లందరూ కూడా ఇప్పుడు యష్మికి వేయడం మానేశారు. కారణం ఏంటంటే ఈ అమ్మాయి కనుక టాప్ 5లోకి వస్తే నష్టం జరిగేది ఎక్కువ నిఖిల్కే జరుగుతుంది. ఎందుకంటే నిఖిల్కి వచ్చే ఓటింగ్ తగ్గిపోద్ది. అదే ఈ అమ్మాయి కనుక ఎలిమినేట్ అయిపోయి పృథ్వీ కూడా ఎలిమినేట్ అయిపోతే వీళ్ళిద్దరు ఓటింగ్ కూడా నిఖిల్కి వచ్చి నిఖిల్ ఎప్పుడులాగే 40% అట్లా ఉంటాడు. కానీ వీళ్ళు కూడా నామినేషన్లో ఉన్నప్పుడు నిఖిల్కి 25% దాకానే వస్తుంది. ఆ 25%కి యష్మిది ఉన్న ఒక 15% కానీ లేదంటే పృథ్వీకి ఉన్న ఒక 5-10% కానీ అవి యాడ్ అయ్యి 40% దాకా వెళ్తున్నాడు నిఖిల్. సో ఇప్పుడు గౌతమ్ కృష్ణ చాలా ఫాస్ట్గా పోటీకి వచ్చేసరికి ఇప్పుడు నిఖిల్కి ఏంటి, నిఖిల్ పరిస్థితి ఇప్పుడు గౌతమ్ కృష్ణకి 30% ఉంది. నిఖిల్కి కనుక 25% అతను ఓన్గా ఉన్న 25% కనుక ఇప్పుడు పడితే నిఖిల్ సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోతాడు. రేపు టాప్ 5కి వెళ్ళినా కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇంకా నబీల్కి ఉన్న ఓటింగ్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు. సో అట్లాంటప్పుడు నిఖిల్కి సింగిల్గా వీళ్ళందరూ కూడా టాప్ 5లోకి వస్తే నిఖిల్ లాస్ అవుతాడు. సో అందువల్ల అది అర్థమైనట్టుంది, నిఖిల్ ఓటర్లు అందరికీ అర్థమైనట్టుంది. సో నిఖిల్ ఓటర్లు యష్మికి వేయడం మానేశారు, పృథ్వీకి వేయడం మానేశారు. సో అందువల్ల ఇంకా ప్రేరణ ఓటింగ్ ఒకటి ఒరిజినల్గా యష్మి ఓటింగు ఒక 10% ఉంది, ఒక 10%, 9% అట్లా ఉంది. సో ప్రేరణ ఓటింగ్ మాత్రం ఇంకా ఎంఐ పడుతుంది. ఆ ప్రేరణ ఓటింగ్ పడటం వల్ల ఇప్పుడు ఇంకా 18%లో ఉంది యష్మి. థర్డ్ ప్లేస్లో 18%లో ఉంది. పృథ్వీ 4th ప్లేస్లో 12%తో ఉన్నాడు. పృథ్వీకి 12%లో ఉన్నాడంటే అది ఇందాక చెప్పింది. ఇప్పుడు పృథ్వీకి ఈ 12% ఈ 18% కలిపితే ఆ 30% అయిపోయింది. 30% ప్లస్ నిఖిల్కి ఒరిజినల్గా ఉన్న 20-25% అంటే దాదాపు 60% దాకా నిఖిల్ వెళ్తాడు వీళ్ళిద్దరు లేకపోతే. సో ఆ లాజిక్ అనేది ఇప్పుడు కన్నడ ఓటర్లకు అర్థమైంది. కన్నడ ఓటర్లకు అర్థమయ్యి నిఖిల్ ఓటర్లు, ప్రత్యేకించి నిఖిల్ ఓటర్లు యష్మికిను పృథ్వీకి వేయడం మానేస్తున్నారు. సో ఇంకా కొద్దిగా ప్రేరణ లేదు కాబట్టి ప్రేరణ ఓటింగ్ కొంత యష్మికి వచ్చింది, కొంత ఏమో పృథ్వీకి కొద్దిగా నిఖిల్ ఓటింగ్ కొంచెం వచ్చింది. లేదంటే మామూలుగా అయితే ఒక 9% అట్లానే ఉంటాడు పృథ్వీ. సో 18% ఉందంటే ఇంకా నిఖిల్ ఓటింగ్ కొంత పృథ్వీకి వస్తుంది, ప్రేరణ ఓటింగ్ ఏమో యష్మికి వస్తుంది. కానీ నిఖిల్ ఓటింగ్ యష్మికి మొత్తం ఆగిపోయింది. ఇది గమనించాల్సింది. సో అంటే నిఖిల్కి యష్మికి ఉండటం చాలా డేంజర్ అన్న విషయం నిఖిల్ ఫ్యాన్స్ గుర్తించారు. సో ఎనీవే యష్మినేమో 18%తో థర్డ్ ప్లేస్లో ఉంటే పృథ్వీనేమో 12% తోటి ఒక 4th ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు అవినాష్ పాప ఎంత కష్టపడి ఎంత ఎంటర్టైన్మెంట్ చేసినా కూడా ఈ ఓటింగు ఎప్పుడూ నేను చెప్పేది అదే, కన్నడ ఓటింగ్ వల్ల పాపం వీళ్ళ ఒరిజినల్ ఓటింగ్ ఇప్పుడు అవినాష్ 9%లో ఉన్నాడు. వాస్తవంగా
యష్మి కూడా 9%లోనే ఉంటుంది తన ఒరిజినల్ ఓటింగ్ ఉంటే. కానీ ప్రేరణ ఓటింగ్ పడడం వల్ల ఇప్పుడు 18%లో ఉంది. సేమ్ పృథ్వీ ఇది కూడా అంతే. 8% 7%లో ఉండే పృథ్వీ ఇప్పుడు 12%లో ఉన్నాడంటే నిఖిల్ ఓటింగ్ వస్తుంది కాబట్టి ఉన్నాడు. సో వాళ్ళిద్దరు ఆ కర్ణాటక ఓటింగ్ వల్ల అవినాష్కి ఏమాత్రం, అభిలాష్కి సేమ్ అదే పర్సెంటేజ్లో ఉండటం, కర్ణాటకకి సంబంధించిన వాళ్ళేమో అది యాడ్ అయ్యి వాళ్ళేమో టాప్లో ఉండటం జరుగుతుంది. సో ఇండివిజువల్గా నాన్ కన్నడ వాళ్ళందరూ నష్టపోతున్నారని ఎప్పుడు నేను చెప్తూ ఉండేది. మళ్ళీ ఇంకోసారి ఈ వారం కూడా ప్రూవ్ అవుతోంది. డేంజర్ జోన్లో ఉండాల్సిన పృథ్వీ 3rd ప్లేస్లో ఉన్నాడు. కానీ డేంజర్ జోన్లో ఉండక్కర్లేని అవినాష్ ఏమో డేంజర్ జోన్లోకి వచ్చాడు. ఇప్పుడు 9% తోటి కింద నుంచి 2nd ప్లేస్లో ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయం మాట్లాడాలి. ఆఖరి ప్లేస్లో ఉన్నది విష్ణుప్రియ. ఎక్కడ అమ్మాయికి ఉన్న మామూలు బయట ఉన్న అమ్మాయి ఫాలోయింగ్, ఆ అమ్మాయి ఫాలోవర్లు లక్షల ఫాలోవర్లు ఉన్న అమ్మాయి ఇప్పుడు పర్సంటేజ్ చూస్తే 8% తోటి లాస్ట్లో ఉంది. అంటే ఎక్కడి నుంచి అక్కడికి పడిపోయింది. ఆ అమ్మాయికి ఎంతమంది చెప్పారు, నాగార్జున గారు చెప్పారు, అసలు నామినేషన్లో ఇప్పుడు దాకా ఇప్పుడు హౌస్లో ఉన్నవాళ్ళు చెప్పారు, హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు చెప్పారు, అమ్మ నువ్వు ఆ పృథ్వీని వదిలేస్తేగా నువ్వు బాగుపడవని. అయినా సరే వెంటలేదు. తర్వాత ఇంకొకటి ప్రత్యేకించి ఒక తను ఆది ఒక వీక్లో గెస్ట్గా వచ్చి క్లియర్గా చెప్పాడు, మీ చెల్లెలు కూడా కన్ఫ్యూజన్లో ఉంది, నువ్వు కప్పుతో వస్తావా బావతో వస్తావా అంటే అప్పుడు కూడా అది కూడా ఎక్కలేదు, ఇద్దరితోనూ వస్తానని చెప్తుంది. అయినా సరే చెల్లెలు ఫీల్ అవుతుంది అన్నప్పుడు కూడా ఈ అమ్మాయి అసలు ఏమాత్రం తగ్గకుండా నేను పృథ్వీ. సో అదే మొత్తం అమ్మాయికి ఆట అంతా అసలు ఆ అమ్మాయికి బయట ఉన్న ఫాలోయింగ్కి, ఆ అమ్మాయికి ఉన్న టాలెంట్కి, ఆ అమ్మాయి ఆడాల్సిన ఆటకి ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఆట అనేదే లేదు అసలు. ఆల్మోస్ట్ పృథ్వీ తప్ప ఇంకొక వేరే ఏం లేదు. అసలు పృథ్వీ లేకపోతే అసలు నేను వెళ్ళిపోతాను. ఒకవేళ పృథ్వీ కనుక వెళ్ళిపోతే నేను కూడా ఎలిమినేట్ అయిపోతాను, సెల్ఫ్ ఎఫెక్షన్ కూడా అయిపోతామో చెప్పలేము. సో ఆ పరిస్థితి అక్కర్లేదని చెప్పి అసలు అమ్మ నువ్వు ఉంటే పృథ్వీకి డేంజర్ అని చెప్పి ముందు విష్ణుప్రియానే బయటికి పంపించేస్తున్నట్టున్నారు ఆడియన్స్. విసిగిపోయారు, ఇంకా విష్ణుప్రియ మీద పూర్తిగా విసిగిపోయారు. ఈ అమ్మాయి అక్కడ ఉండడం అనేది వేస్ట్ అని చెప్పి డిసైడ్ అయిపోయి విష్ణుప్రియకి 8%, ఘోరమైన పర్సెంటేజ్ ఇది అమ్మాయికి అయితే. సో ఆ అమ్మాయి హౌస్లో ఉంది, అమ్మాయికి తెలియదు కాబట్టి ఇక ఇలాగే కంటిన్యూ చేస్తుంది. సో సింగిల్ ఎలిమినేషన్ ఉంటే అవినాష్ విష్ణుప్రియ మధ్య ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే అవినాష్ విష్ణుప్రియ ఇద్దరు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పృథ్వీని కూడా ఇంకా డేంజర్ జోన్లోంచి బయటికి వెళ్ళిపోయాడని చెప్పలేము. ఎందుకంటే నిఖిల్ ఓటర్లు ఇంకా పృథ్వీకి వేస్తున్నారు. పృథ్వీ కూడా ఉండటం డేంజర్ అని వాళ్ళు కనుక అనుకుంటే కనుక నిఖిల్ ఓటర్స్ పృథ్వీకి వేయడం ఆగిపోతే పృథ్వీ కూడా 7 to 8%లోకి వచ్చేస్తాడు. అప్పుడు ముగ్గురు డేంజర్ జోన్లో ఉంటారు. సో ఆ డెసిషన్ని నిఖిల్ ఓటర్లు తీసుకుంటారా తీసుకోరా అనేది చూడాలి. సో ప్రస్తుతానికైతే మాత్రం అవినాష్ విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉన్నారు. విష్ణుప్రియ అయితే చాలా ఎక్కువ డేంజర్ జోన్లో ఉంది. సో ఇది ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా కొంచెం చిన్న మార్పులు ఏమైనా జరుగుతాయేమో చూద్దాం. సరే, ఎనీవే ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ చేయండి. తర్వాత నేను ఇంకోటి చెప్పాల్సింది, కన్నడ వాళ్ళు ఇలా చేస్తున్నారు, కన్నడ బ్యాచ్ కన్నడ గ్రూప్ అనేసరికి కొంతమంది కన్నడ వాళ్ళు బాధపడుతుంటున్నారు. బట్ వాస్తవాలు అక్కడ ఏం జరుగుతున్నాయని చెప్పడం నా బాధ్యత. ఎందుకంటే క్లియర్గా మీకు అన్నీ ఈ ఓటింగ్ ఎలా జరుగుతుంది, ప్యాటర్న్ ఎలా ఉంది అనేది మీకు అందుకనే చెప్తున్నాను. అందువల్ల కర్ణాటక వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఓటింగ్ చేస్తున్నారు. లోపల ఆడేవాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఆడుతున్నారు. దానివల్ల నాన్ కర్ణాటక వాళ్ళందరికీ నష్టం జరుగుతుంది. ఇదే నేను చెప్తున్నది. అదే తప్ప వాళ్ళ మీద వ్యతిరేకత లేదు, వీళ్ళ మీద నాకు ఫేవరెటిజం లేదు. అసలు ఆ బిగ్ బాస్లో నాకు సంబంధం ఉన్నవాళ్ళు కానీ, నాకు కనీసం పరిచయం ఉన్నవాళ్ళు కానీ ఒక్కడు కూడా లేదు. సో అందువల్ల వాస్తవాలు చెప్పడం నా బాధ్యత కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక గ్రూప్ వల్ల బిగ్ బాస్ సీజన్ 8కి నష్టం జరిగింది. ఇప్పటికే ఆల్రెడీ ఆ డ్యామేజ్ అయిపోయింది. వాళ్ళు గ్రూప్గా ఆడటం వల్ల ఆ డ్యామేజ్ జరుగుతుంది. వాళ్ళకి కర్ణాటక ఓటర్లు కూడా గ్రూప్గా ఓటింగ్ చేయడం వల్ల నాన్ కర్ణాటక వాళ్ళందరికీ కూడా డ్యామేజ్ జరుగుతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ వాస్తవాలు చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను తప్ప నాకు ఎవరి మీద ఫేవరెటిజం లేదు, ఎవరి మీద వ్యతిరేకత లేదు. సో ఇది వీడియో.
ఎప్పుడు చెప్పినట్టే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేదాంత ఛానల్లోనేమో బిగ్ బాస్ మీద కాకుండా సినిమాల మీద, క్రికెట్, పాలిటిక్స్ అన్ని రకాల వీడియోలు దీంట్లో వస్తూ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఓన్లీ సినిమాలకు సంబంధించి, టీవీకి సంబంధించి, బిగ్ బాస్ సంబంధించినవి సినిమా వేదాంత ఛానల్లో వస్తుంటాయి. కాబట్టి సినిమా వేదాంత ఛానల్ని అలాగే వేదాంత ఛానల్ని రెండింటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.